నేను క్షమించలేదు. సంధ్యవేళ చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్క గదిలో అమ్మ అన్నయ్యలతో సన్న గొంతుతో వాదిస్తోంది. బెడ్రూంలో గోడకు ఆనుకుని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది. కళ్ళతో చూస్తోందన్న మాటే గాని ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకటం లేదు. మనసు ఆలోచనారహితమైంది. పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు. సన్నటి గురక వినిపిస్తోంది. సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది. అదృష్టవంతుడు, దూషణ భూషణలకు అతీతుడు, యోగీశ్వరుడు, స్థితప్రజ్ఞుడు అనుకుంది. అమ్మ గొంతు కాస్త హెచ్చింది. ఆ గొంతులో ఏడుపు కలగలిసింది. నువ్వెందుకమ్మా ఏడవడం? మొగుణ్ణి అదుపులో పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోవడం తెలియని వారు, చేతకాని వారు ఏడవాలి గాని. చిన్నన్న మురళి గొంతు పైకి లేచింది. అన్యాయంగా మాట్లాడకు మురళి. అదేం చేస్తుంది? 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల. మనమే గారాబంగా పెంచాం. ఇంకా చదువుకుంటానని అది అడిగినా గాని మంచి సంబంధం, ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు, పిల్లాడు మంచివాడు అంటున్నారందరూ అని దాన్ని ఒప్పించి పెళ్లి చేశాం. తోచిన రాతలు రాసుకునే పిల్లని, పువ్వులోనూ పిట్టలోనూ అందాలు వెతుక్కునే పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపాం. ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా? మనం అనుకున్నామా? అమ్మ కంఠం కాస్త శృతి పెంచింది. ఏంటమ్మా నువ్వు? మొగుడు ఆఫీసు నుండి రోజు ఆలస్యంగా వస్తుంటే చొక్కా పట్టుకుని అడగడం చేతకాని దద్దమ్మ అది. దాని ఈడు వాళ్ళు భర్తల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడ్డం లేదు. నాకే 4 అన్నలున్నారు. వాళ్లే అన్నీ సర్దుబాటు చేసి పెడతారు, అన్నీ సమకూరుస్తారని పుట్టింటి నెత్తిన కూర్చోవడం మాత్రం తెలుసా దానికి? పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు. అలా అనకురా పెదబాబు. అది వింటే అన్నం కూడా తెందురా. అసలే అభిమానవతి అది, సెన్సిటివ్ పిల్లరా. ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజ చెవిలో పడనే పడ్డాయి. తను వినడం కోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే తను వినకూడదని, విని బాధపడకూడదని అమ్మ పడే తాపత్రయానికి మధ్య అదిగో అప్పుడు వచ్చింది దుఃఖం సరోజకి. గొంతు పగిలేలా, గుండెలు బద్దలయ్యేలా ఏడుపు వచ్చింది గాని ఏడుపుని గొంతులోనే నొక్కి పట్టింది వదిన్ల భయంతో. అసుర సంధ్యవేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్ళు అనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి. వాళ్ళు ఏ తీర్పు ఇస్తారో అని ఎదురు చూడ్డం తప్ప ఏమీ చేయలేని అసక్తురాలు తను. సంవత్సరం క్రితం తను ఇలా ఉందా? లేదు కదా. 4 మగపిల్లల తర్వాత, ఇక పిల్లలు పుట్టరని నిరాశపడిన తర్వాత తను అమ్మ కడుపున పడింది. అప్పటికే అమ్మ 40వ పడిలో పడింది. నాన్నకి అమ్మకి వయసులో 8 ఏళ్లు తేడా. తహసీల్దారుగా పనిచేసి ఆస్తిపాస్తులు, భూవస్తీ కూడా చెప్పుకోదగినంత ఉండడంతో ఇందరు సంతానమైనా గాని సంతోషించారే తప్ప భయపడలేదెన్నడూ. అన్నలకు కోరిన చదువులు చెప్పించిన అమ్మా నాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు. ఉన్న ఊళ్ళోనే డిగ్రీలో చేర్పించారు. తనకు బయట ఊళ్ళలో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరిక అంత బలంగా లేదప్పుడు. 4 అన్నదమ్ముల గారాబం, నోట్లో గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ, ఎండకి వానకి గొడుగై నిలబడే నాన్న పెద్దరికం తన కలకాలం శాశ్వతమని అనుకుంది. వాళ్ళేది చేసినా తన మంచికే అని నమ్మింది. తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని, అన్నలు పెళ్లిళ్ళయ్యాక వేరే ఆడపిల్లలకు భర్తలని, వారి పిల్లలకు అయ్యలవుతారనే గ్రహింపు తనకు లేకపోయింది. తన పెళ్ళయ్యే నాటికే 2 అన్నల పెళ్లిళ్లు జరిగాయి. తన పెళ్లి తర్వాత 3వ అన్నయ్య, 4వ అన్నయ్య పెళ్లిళ్ళు పూర్తయ్యాయి. తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకు తీరని వెలితి. ఇంటి ఆధిపత్యం మెల్లగా వదిలిన హస్తగతం కావటం అమ్మతో పాటు తనకి అర్థమవుతూనే ఉంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకి వచ్చింది. నిద్రపోతోందనుకున్న కూతురు నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం చూసి తల్లి కడుపు పెరపెరలాడింది. పేగు చిత్రంగా కదిలింది. సరోజ పక్కనే కూర్చుని భుజాలు పట్టుకుని ఆమెను తన వైపు తిప్పుకుంటూ, అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లి. సరోజ పరాయిదా, మా సొంత చెల్లెలు.
ఇబ్బందిలో మేము కాక ఎవరు నిలబడతారు అన్నారమ్మా. నువ్వు వెళ్ళి చెల్లికి ధైర్యం చెప్పమ్మా అన్నారు. ఇదిగో బలవంతంగా పంపారిక్కడికి. సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తుంటే అదిగో అప్పుడొచ్చింది ఏడుపు సరోజకి. గోదావరి గట్లు తెంచుకుని ఊళ్ల మీద పడ్డట్టు తల్లిని చుట్టుకుని భోరుమంది. వదినలు కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు. వారం తర్వాత అన్నలు బాకీదార్లతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని, వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి అందరికీ తలా కాస్త డబ్బిచ్చి సెటిల్ చేశారు. దాని బదులుగా పెళ్లప్పుడు స్త్రీధనంగా ఇచ్చిన 2 ఎకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్కు తల ఒగ్గింది సరోజ. సరోజ భర్త వాసుదేవరావు మంచివాడో చేతకానివాడో అంతుపట్టదు. బ్యాంకులో చక్కటి ఉద్యోగం. సజ్జనుడనే ఆశపడిన సరోజకు అసలు విషయం తర్వాత తెలిసింది. సరోజ సుకుమారి, మృదులమైన మనసు, గట్టిగా మాట్లాడడం కూడా తెలియని ముగ్ధ. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కళ్ళకన్న సగటు ఆడపిల్ల. మనసుకు నచ్చిన దానిమీద కవితో కథానికో రాయడం, పత్రికలకు పంపడం. అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేగదూడలా చెంగనాలు పెట్టడం. సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది. కుటుంబ నేపథ్యం మంచిది. మనిషి ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచివాడన్నారు అందరూ. మగపెళ్లివారు కోరిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి. కొత్తగా హైదరాబాదులో కాపురం పెట్టించారు. తల్లి వచ్చి నెల రోజులుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది. 2 మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియచెప్పి వెళ్ళింది. వెళ్లే ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ. మనసంతా ఖాళీ అయిన భావన. తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు. ఆమెను హుషారుగా సినిమాలకి షికార్లకి తిప్పాడు. మొదటి 6 నెలలు కలలాగా కరిగిపోయాయి. సరోజ అదృష్టానికి వదినలు కూడా అసూయపడేవారు. నీకేం సరోజ, అందరికీ వాసులాంటి భర్తలు దొరకద్దు అనే వదినల మాటలకు సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది. మొదటి పెళ్లి రోజు గడిచింది. దివ్య కడుపున పడింది. అసలే సుకుమారి, ఆ పైన రక్తహీనత. వేవిళ్లతో బాధపడుతున్న సరోజని తల్లిదండ్రులు 5వ నెలలోనే పుట్టింటికి తీసుకువెళ్లారు. పండులాంటి దివ్య పుట్టింది. సరోజ మనసు సంతోషంతో సునామీలా ఉప్పొంగింది. ఇది తనది, తనకే సొంతం అనే భావనతో ఆమె హృదయం పరవళ్లు తొక్కింది. దివ్యకు 5 నెలలు వచ్చాక సకల లాంఛనాలతో కాపురానికి వచ్చింది సరోజ. పసిపిల్ల ఆలన పాలనలో మునిగిన సరోజ వాసులో వచ్చిన స్పష్టమైన మార్పును వెంటనే పసిగట్టలేకపోయింది. అన్యమనస్కంగా ఉంటాడు. ఇష్టమైన వంటలు చేసినా ధ్యాస అటు ఉంచడు. కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకుని బావుంది బావుంది, నువ్వు చేస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలు ఇస్తాడు. మరో ముఖ్యమైన మార్పు, ఎవరెవరో కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాళా లేకుండా రావడం. రాత్రి 11 గంటల వేళ వాళ్లు తన ఇంటికి వచ్చిన వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్టు ఒంటికి తగిలించుకుని వాళ్లతో బయటకు వెళ్లడం సరోజకు ఆందోళనగా అనిపించింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు నిద్రపో, నేను బయట నుండి ఇల్లు తాళం వేసుకు వెడతాను అంటే అది వాసుకు తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ. కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు కదా. ప్రమోషన్ వచ్చిందిగా సరోజ, ఇక ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. నేను ఆలస్యంగా వస్తాను, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అంటే ఈసారి సంతోషం కలగలేదు. దుఃఖం ఆందోళనలతో మనసు మసకబారింది. ఇంతలో ఒకరోజు కూష్మాండం బద్దలవనే అయింది. వాసు రాత్రిలో ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో తెలిసి సరోజ నిశ్చేష్టురాలైంది. నిజానికి ఆ రోజు దుర్దినమనే చెప్పాలి. పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య బుగ్గ మీద చిటికె వేసి ఆఫీస్కి బయలుదేరాడు. 11 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన సరోజకు ఎదురుగా వాసు కనిపించాడు. మనిషి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడు. ఏమైందండి?
కంగారు పడింది సరోజ. ఆఫీస్కి వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజ. బాగా తలనొప్పిగా కూడా ఉంది. సెలవు పెట్టక తప్పలేదు. సంజయ్షి ఇస్తున్నట్టు చెబుతున్న వాసును చూస్తే సరోజకి జాలేసింది. నుదురు ముట్టుకుని చూసింది. నిజంగానే వేడిగా ఉంది. జ్వరం ఉంది. కంగారు పడింది సరోజ. జెండుబాం నుదుటికి పట్టించింది. 1 గంటకు సరోజ అన్నం తినడానికి లేచింది. వాసును భోజనానికి రమ్మంది. ముందు నువ్వు తినేయి, నేను గంట ఆగి తినాలనిపిస్తే తింటా అన్నాడు వాసు. కంచంలో అన్నం కూర పప్పు వడ్డించుకుని వాసుతో కబుర్లు చెప్తూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ. మంచం పక్కన నేల మీద కూర్చుని దోసకాయ పప్పుతో 2 ముద్దలు తింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పడుకుని ఉన్న వాసు గతుక్కుమని లేచాడు. అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్లు కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండ్తో పాటు తలుపు మీద కూడా దబదబా బాతున్న శబ్దం వినిపించింది. ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజను దాదాపు తోసుకుంటూ మొరటగా లోపలికి చొరపడ్డారు 3 మనుషులు. ఎవరు మీరు? ఏం కావాలి? అడుగుతున్న సరోజని తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు. తత్తరపడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ పట్టుకుని నేల మీదకు ఈడ్చాడు. అందులో రౌడీలాగా కనపడుతున్న వ్యక్తి. ఆయనకు జ్వరం. ఏమిటి దౌర్జన్యం? కంగారుగా అడ్డుకోబోయింది సరోజ. నువ్వు తప్పుకోవమ్మా. సరోజను పక్కకు తోసేశాడు మరొకడు. తూలి పప్పు అన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ. కంచం అడుగు ఎత్తు ఎగిరి విష్ణుచక్రంలా నేల మీద దొర్లుతూ గది మూలలోకి పోయి పడింది. పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంబ్రాలై పరుచుకుంది. అసలు ఏమిటిదంతా? ఎవరు మీరు? ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు? దుఃఖంతో సరోజ గొంతు పొడుకుపోయింది. ఏరా నీ ఘనకార్యం ఇంట్లో చెప్పలేదా? వాసు కాలరా రౌడీ చేతిలో ఇరుక్కునే ఉందింకా. కళ్ల ముందు భర్తకు జరిగిన అవమానానికి సరోజ ముఖం నల్లగా కమిలిపోయింది. ఏం జరిగిందో మీరైనా చెప్పండి. పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజను చూసి 3వ వ్యక్తికి జాలేసింది కాబోలు. ఆడేం మాట్లాడతాడమ్మా? నే చెప్తా విను. ఈడు నా తాన 5 లక్షల అప్పు తీసుకునే 5 రూపాయల వడ్డీకి ఒప్పుకునే. ఇప్పటికీ వడ్డీ కట్టి 3 నెలలైపోయాయి. అడుగుతా ఉంటే రేపు మా పని తిప్పతా ఉండే. ఇవాళ నేనొచ్చేది చూసి మోటార్ సైకిల్ ఎక్కి ఉడాయించేది నాకు కాన్ రాలేదనుకుంటివా? అరే నేను నీళ్లలో జాడలు తీసే రకానిరా. అప్పు వడ్డీతో కలిపి ఎన్నడు కడతావో చెప్పు. ఈ దినం నేను ఇడిసేది లేదు. తీరికగా పక్కనే ఉన్న కుర్చీలో బైఠాయించాడు. ఈ అరుపులకు పసిది దివ్య గుక్క పెట్టింది. ఇరుగు పొరుగులు తమ ఇంట్లోకి తొంగి చూడ్డం తెలుస్తూనే ఉంది సరోజకు. అవమానంతో అలాగే భూమిలోకి కుంచుకుపోతే బావుండుననిపించింది. 1 నెలగా అడవి ఇవ్వండి. పూడుకుపోతున్న గొంతుతో అభ్యర్థించింది సరోజ. నెల గడిచినాక పైసలు ఎట్టగడతావమ్మా? ఆస్తులేమైనా ఉన్నాయా? పెద్దాయన గొంతులో సగం వెటకారం సగం ఆరా. ఏదో ఒకటి చేస్తా. మీ అప్పు మాత్రం అన్నా పైసలతో తీరుస్తా. ఈసారి సరోజ గొంతులో ధ్వనించిన దృఢత్వానికి పెద్దాయన కాస్త తలొగ్గాడు. ఆయన పేరు వెంకట్రాముడని తర్వాత తెలిసింది. సరే, ఆడకు తిరివని నీ మాటకు విలువిస్తుండా. మాట మీరితే ఆడదాను అని కూడా చూసే పనిలా అనేసి వాసు వైపు చూసి ఖాండ్రించి గోడ మీద ఉమ్మేశాడు. ఆ ఉమ్మి తన మొహం మీద పడినట్టే భావించింది సరోజ. ఆ తర్వాత 2 గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఎంగిలి చేయి కడిగే ధ్యాస కూడా లేదు సరోజకి. సాయంత్రం ఆదిమ రోజు కన్నా గంట ముందే పనిలోకొచ్చింది. విషయం తెలిసినట్టుంది. సరోజని ఏమీ అడగకుండానే కింద పడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గదికి అడిగింది. రొమ్మిడవని పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని అన్నం తినబెట్టా అని గసిరి అన్నం తినిపించింది. ఆడదై పుట్టాక గుండె రాయి చేసుకోవాలా? చనువుగా కోప్పడింది. మర్నాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్లీ కాలింగ్ బెల్. ఈసారి గుండె గుబైలు మంది సరోజకి. భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి ష్యూరిటీ ఇచ్చాడు వాసు. బాకీదారుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుండి వచ్చిన నోటీస్ అది. అంతం కాదది ఆరంభం అన్నట్టు ఎన్ని నోటీసులో ఎందరో అప్పుల వాళ్ళో. వాసుకి ఆఫీస్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఇంట్లో కూడా సేఫ్టీ లేదు. ఎవరు ఎప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు. మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది. అన్నం ముందు కూర్చుంటే అచ్చిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజలో.
ఎన్ని అప్పులున్నాయి, అవి ఎందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజకి నోట మాట రాలేదు. వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు. సిగరెట్లు అలవాట్లేదు. వక్కపొడి జోలికి వెళ్ళడు. పేకాట, తాగుడు జోలికి పోడు. కాని వీటన్నిటి మించిన అవలక్షణం ఉంది. అతి మంచితనంగా భావించబడే చేతకానితనం. మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ అది అతనిలో చాలా ఉంది. ఎప్పుడూ ఒక స్నేహితుడు చేసిన 15 లక్షల రూపాయల అప్పుకి జామీను సంతకం చేశాడు తను. అతను అప్పు కట్టలేదు. వాసు కోర్టు నుండి నోటీసు వచ్చింది. అతని దగ్గరకు వెళ్ళి అడిగాడు వాసు, ఈ నోటీసును ఖాతరు చేయకు గురు. కోర్టు తీర్పు వచ్చేలోపు నేను కట్టేయను. నాకు రావలసిన మొత్తాలు నా చేతికి రాకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు అని నమ్మబలికాడు. కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరి నుంచే మాయమైపోయాడు. దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాసుకి షాక్ తగిలింది. ఆ రికవరీ అమౌంట్ సరిగ్గా తన జీతమంతా. చేసేది లేక మరో చోట 5 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చాడు. మెహర్బానీకి పోయి మరికొందరికి చేసిన గ్యారంటీ సంతకాలు ఈలోపు వికటించి అవి కూడా వాసునెత్తినే పడ్డాయి. ఇంతవరకు వచ్చాక అప్పుల వాళ్ళు ఆగుతారా? ఇంటికి రావడం మొదలుపెట్టారు. అందులోని బాధలు, భయాలు వాసుకు తెలిసొచ్చాయి. పులి మీద పుట్రలా ఎవరో ఇచ్చిన ఫిర్యాదు వల్ల వాసు ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడు. ఇదంతా విని నిర్ఘాంతపోయింది సరోజ. నా బంగారం 100 కాసులుంది కదా, అది అమ్మేద్దాం. ఈ వెంకట్రాముడి అప్పు తీర్చేద్దాం. అది లేదు సరోజ, తలంచుకుని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు. కరెంట్ షాక్ తగిలినట్టు ఉలిక్కిపడింది సరోజ. లేదు, ఏమైపోయింది? ఒకరి అప్పు పీకల మీదకి వస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను. పురిటికి వెళ్తూ లాకర్లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నమాట. కళ్ల ముందు చీకట్లో అలుముకుంటున్నాయి. ఆధారం కోసం చీకట్లో చేత్తో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. పక్కనే కళ్ళనీళ్లతో అమ్మ. గది బయట ఆదుర్దాగా చూస్తున్న అన్నలు. 28 ఏళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హై బీపీ అనే ఆస్తి సంపాదించుకుంది. సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కుటుంబ పంచాయతీ జరిగింది. మొత్తం అప్పులు వడ్డీలు కలిపి సుమారు 60 లక్షలుగా తేలింది. మనసు మొద్దుబారిపోయిన సరోజ రాయిలా కూర్చుంది. మీరు కూడా కాస్త సహాయం చేయండని వాసు తల్లిదండ్రుల్ని అడిగితే, మాకేం తెలియదమ్మా, ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు. మేమెప్పుడూ రూపాయి కూడా ఆశించలేదు. ఆ బాధ్యతలేవో మీరే చూసుకోండి. ఈ వయసులో మేమేం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు. దాంతో సరోజ అన్నలు తల్లి తలలు పట్టుకున్నారు. ఆడదన్నాక మొగుణ్ణి అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడికి వెడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టుకోవాలి. అన్నిటికీ పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ పెద్ద వదిన లలిత రుసరుసలు. బాగా చెప్పారక్క. నేను నా రాతలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయి. పెద్దగా చదువు సంధ్యలు లేని 3వ వదిన రాజేశ్వరి సన్నాయి నొక్కలు నొక్కింది. మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం. మా పిల్లల చదువులో అవసరాలు పెరుగుతున్నాయి. 1000, 10,000 కాదుగా, లక్షల్లో వ్యవహారమాయే. మనమేం చేస్తాం? 2వ వదిన రాగిణి నిష్ఠూరాలాడింది. కోడళ్ల నోరు మూయించాలని ఉన్నా కొడుకులు మరింత విరుచుకుపడతారనే భయం ఒకవైపు. సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకుని ఏ అఘాయిత్యానికి తెగిస్తుందో అనే భయం జంకు మరోవైపు తల్లిని నలిపేశాయి. మొత్తానికి కొడుకుల్ని ప్రాధేయపడి బతిమిలాడి సహాయానికి ఒప్పించింది. దానికి వాళ్లు పెట్టిన షరతుకి తల్లి నిర్ఘాంతపోయింది. సరోజ తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తామెలాగో కింద మీద పడి ఈ సమస్యను సర్దుబాటు చేయడానికి సిద్ధం. లేదంటే సరోజే దాన్ని అమ్ముకుని తన అవసరాలు తీర్చుకోవచ్చు. తమ సహకారం ఉండదు. వాదించబోయిన తల్లిని వారించి పొలం వదిలేసుకుంది సరోజ. ఇప్పటికిప్పుడు తను దాన్ని బేరం పెట్టి డబ్బు తీసుకురాలేదు. అన్నలు బేరాలు పండిస్తారో లేదో అనే శంక. ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తమ సమస్యలు కొలిక్కి వస్తాయి. అన్నిటికంటే అతి ముఖ్యమైనది తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడక్కర్లేదు. పొలం మీద అధికారం వదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు. అప్పుల వాళ్ళందర్నీ సమావేశపరిచారు. మాట్లాడవలసినట్టు మాట్లాడి వడ్డీలు తగ్గించేట్టు వాళ్ళని ఒప్పించారు. నెల రోజుల్లోపు అన్నీ సెటిల్ చేశారు. వాసు ఆ తర్వాత 6 నెలలకి
చిన్నపాటి పనిష్మెంట్తో తిరిగి ఉద్యోగంలో చేరాడు. సరోజ ఈసారి మెత్తగా ఉండడం లేదు. జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటోంది. తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్లో ఆదెమ్మ కూతురు సేల్స్ గర్ల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదెమ్మ. ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ. వాసుకి ఇష్టం లేకపోయినా నోరెత్తలేకపోయాడు. ఈ అప్పులన్నీ తీరినా వాసు తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు సరోజ జీతం, వాసుకు వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యాయి. ఈ మధ్యలో దివ్య మొదటి పుట్టినరోజు వచ్చింది. చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక 500 పెట్టి ఫ్రాక్ కొంది సరోజ. పిల్లకి కాస్త పాయసం చేసి పెట్టింది. పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి అయిందని కబురు వచ్చింది. వెళ్ళడానికి మనస్కరించలేదు. అయినా తన విధిగా భావించి వెళ్ళింది. భోజనాలయ్యాక ఆడవాళ్లంతా సాయంత్రం ఫంక్షన్కి పిల్లని రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజను ఎవరూ పిలవలేదు. ఇన్నేళ్లు తను స్వతంత్రంగా మేసిలిన తన పుట్టిల్లే తనకీరోజు పరాయి ఇల్లుగా కనపట్టాన్ని విస్తుపోయి చూస్తోంది సరోజ. పూట గడిస్తే చాలురా దేవుడా అనుకోకుండా కూతురికి ఆ కొత్త గౌను కొనడం ఇప్పుడు అవసరమా అక్క? రేపనే రోజు ఒకటి ఉందిగా చిన్న వదిన అడుగుతోంది పెద్ద వదిన్ను. ఆడబడుచు వింటుందనే జంకు గొంకు ఆ గొంతులో కానరాలేదు సరికదా. వినాలనే ధోరణితోనే మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది. సరే బాగానే ఉంది. తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా, దాని సంగతేం చేస్తావు అడిగింది పెద్ద వదిన. అవునా అక్క? మూడో వదిన ఆశ్చర్యం. చెవులు మూసుకుని మనసుకి తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ బస్ ఎక్కేసింది సరోజ. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనసుకు ఊరటనిచ్చిన విషయం దివ్య తెలివితేటలు. చదువులో తన ప్రోగ్రెస్సే. చదువుకోమని దివ్యకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ట్యూషన్స్ అవసరం లేదు. బంగారు తల్లి, చదువుల సరస్వతి. తండ్రి అందం, తల్లి అణకువ పొణికిపుచ్చుకుని దినదిన ప్రవర్ధమానంగా చదివి గోల్డ్ మెడల్తో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తోంది. అన్నదమ్ములకు సరోజ కుటుంబానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి. దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజను మళ్లీ యువరాణి కాదు రాజమాతలా ట్రీట్ చేస్తున్నారు. ఈసారి నెల రోజుల సెలవు మీద దివ్య ఇండియా వచ్చింది. 4 అన్నలు తమ భార్యలను తీసుకుని తల్లిని వెంట పెట్టుకుని హైదరాబాద్ రావడం చూసి సరోజ విస్తుపోయింది. వారి రాకలో ఆంతర్యం కొద్దిగా పసిగట్టినా పైకి మాత్రం మర్యాదలు చేస్తోంది. 2వ రోజు భోజనాల తర్వాత సరోజ హాల్లో మల్లెపూలు మాల కడుతూ కూర్చుంది. తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది దివ్య. ఎదురుగా సోఫాలో 2 అన్నలు, కుర్చీలో వాసు, మరో 2 అన్నలు కూర్చున్నారు. సరోజ వెనకాల కుర్చీలో కూర్చున్న తల్లి సరోజ తల నిమురుతోంది. అమ్మాయి సరోజ, నీతో బావగారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. మన ప్రశాంత్ బెంగుళూరులో చేస్తున్నాడు కదా, వాడికి దివ్యను అడుగుదామని వచ్చాం. వాడికి అమెరికా అవకాశం వస్తుందట. మనకు దిగులు లేకుండా ఒకచోటే ఉంటారిద్దరు. ఏమంటారు బావగారు? మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య. వాజు మొహం చింకిచాటంత అయింది. తన్ను అన్ని సంవత్సరాలుగా చిన్నచూపు చూస్తున్న బావమరుదులు ఈరోజు అంత మర్యాదగా అడుగుతుంటే అతని మనసు పొంగిపోయింది. ప్రశాంత్ అంటే సరోజ 2వ అన్నయ్య కొడుకు. అంతకంటేనా? ఏం సరోజ? భార్య వైపు ఆదుర్దాగా చూశాడు. సరోజ ఒడిలోంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది. కాని సరోజ దివ్యను చేయి పట్టుకుని ఆపింది. తన పక్కనే కూర్చోబెట్టింది. ఆశ్చర్యంతో తల్లి పక్కనే చతికిలబడింది దివ్య. దివ్య, మావయ్య చెప్పింది విన్నావుగా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నిర్భయంగా చెప్పు, సూటిగా అడిగింది సరోజ. లేరమ్మా, అలాంటిది ఏమైనా ఉంటే నీ దగ్గర దాచిపెట్టను నేను, దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది. మొహం వికసింపచేసుకున్న చిన్నన్నయ్య ఏదో అనబోయాడు. చేయి చాపి అతన్ని ఆగమని సైగ చేసింది సరోజ. సరే, మన ప్రశాంత్ పట్ల నీకేమన్నా అలాంటి ఫీలింగ్ ఉందా? మళ్ళీ సూటి ప్రశ్న. ఖచ్చితంగా లేదు. అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్లాగా దూసుకు వచ్చింది జవాబు. నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట. అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మేము తీసుకోవచ్చు కదా. అంటే నీకు తగిన సంబంధం చూసి అది నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం. ఇది నీకు సమ్మతమేనా? మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ.
తప్పకుండా నాకు సమ్మతమే అమ్మా, దృఢంగా చెప్పింది దివ్య. చేతిలో పూలమాలను పళ్ళెంలో జార విడుస్తూ, ఈ సంబంధం మాకు ఇష్టం లేదన్నయ్య, మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ. చిన్నన్నయ్య నోటి వెంట మాట రాలేదు. పెద్దన్నయ్య మొహంలో నివ్వెరపాటు. ఇది ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచింది సరోజ తల్లి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ప్యాకేజ్, త్వరలో అమెరికా వెళ్తాడు, అందగాడు. ఇంతకన్నా గొప్పవాడు వస్తాడా నీ కూతురికి? కోపం హేళన మేళవించి అడిగాడు అన్నగారు. నవ్వి ఊరుకుంది సరోజ. చూడమ్మా దీని పొగరు. ఏం బావగారు, మీ సమాధానం కూడా ఇదేనా? ఆ రోజు నడిబజార్లో నిలబడినప్పుడు మేము కోటగోడలా కాపాడకపోయి ఉంటే ఈరోజు అడుక్కు తింటూ ఉండేవారు. విశ్వాసఘాతకులు. పెద్దన్నయ్య ఆవేశంతో రొప్పుతున్నాడు. వాసు భయపడిపోయాడు. అది కాదు సరోజ. ఎడమ చెయ్యి చాపి భర్తను ఆగమని సైగ చేసింది సరోజ. నివ్వెరిపోయి సైలెంట్ అయిపోయాడు వాసు. మెల్లగా తలెత్తింది సరోజ. సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి వద్దంటున్నానన్నయ్య. ఎకరం ₹1,00,00,000 విలువ చేసే నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు. అయినా మీరు మేలు చేశారనే నేను భావించాను. నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను. కానీ నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని నన్ను చిన్నచూపు చూశారు. ఏ కార్యక్రమంలోనూ నా చేయి తగలనివ్వలేదు. నా దురదృష్టం మీకు కూడా అంటుతుందేమో అని భయపడ్డారు. మీరందరూ ఒక గదిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చెలోక్తులు విసురుకుంటూ గడుపుతుంటే నేను పసిబిడ్డను నా దగ్గర పెట్టుకుని కంటికి కనపడని లక్ష్మణరేఖ గీసుకుని అది దాటకుండా దూరంగా నిలబడ్డాను. పసిదైన దివ్య మీ పిల్లలతో ఆడుకోవడానికి సరదా పడుతుంటే కథలు కబుర్లతో దాని మనసు మళ్లించేదాన్ని. దానికి కొత్తగా కొన్నా, నేనొక కాటన్ చీర కొనుక్కున్నా, సరోజకి డబ్బు విలువ తెలియదు అనే మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చా. మొగుణ్ణి అదుపులో పెట్టుకోలేనిది, చేతకానిది, ఆర్థిక ప్రణాళికలు తెలియంది అనే బిరుదులిచ్చినా నేను పట్టించుకోలేదు. కానీ పసిబిడ్డ మీ మేనకోడలు దివ్య ఏం చేసిందనన్నయ్య? దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు. ఇప్పటి నా పాత్రని మళ్ళీ నా కూతురు పోషించటానికి నేను ఒప్పుకోను. రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా మీ అమ్మలాగా డబ్బు దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదని నా తాపత్రయం. రోషంతో దివ్య కళ్ళు మిలమిల్లాడాయి. గతం మరిచిపోతల్లి, భవిష్యత్తు చూడు. మనసుకు బాధ కలిగిందని పాత సంఘటనల్ని నువ్వింకా మర్చిపోలేదా? వెనక నుంచి తల్లి అనునయంగా చెప్పింది. సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది. మరిచిపోవటమా? ఎలా అమ్మా? అవమానాల్ని మర్చిపోతే మనకు జరిగిన సన్మానాల్ని కూడా మర్చిపోతాం. చెడుని మర్చిపోతే మంచిని మర్చిపోతాం. ఇవన్నీ మరిచిపోకూడని విషయాలు. అయితే ఒకటి చేయగలం, క్షమించగలం. కానీ నేను అదీ చేయలేకపోయానమ్మా. కీడుని మర్చిపోతే జరిగిన మేలు కూడా మర్చిపోతాం. నేను క్షమించినట్టు నటించాను అంతే. నా మనసులో మాత్రం క్షమించలేదు. మిమ్మల్నే కాదు, నా భర్తని కూడా క్షమించినట్టు నటించాను అంతే. నిజానికి నేను ఎవరినీ క్షమించలేదు. గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దం లేదు. కథ సమాప్తం.